కావేరి విషయంలో ఏసీపీ విజయ్ చాలా తెలివిగా దేవాని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నాడు. అయితే దేవా విషయంలో ఒక ఊహించిన ట్విస్ట్ అయితే జరిగింది ఏసీపీ విజయ్కి. ఏసీపీ విజయ్ దేవాని కలవడానికి వెళ్తాడా, అక్కడ దేవా మాటల్లోనే కావేరి నిర్దోషి అని, దేవానే ఆ హత్య చేస్తాడన్న నిజాన్ని అయితే కనిపెట్టగలుగుతాడు. కానీ పై ఆఫీసర్స్ నుంచి ఎక్కువ ప్రెషర్ రావడము, ఈ కేసుని 24 గంటలను పూర్తి చేసేయాలని చెప్పడం, ఇవన్నీ ఉంటే ఇక ఫోన్ రావడం, ఫోన్ మాట్లాడతాడనమాట. ఖచ్చితంగా 24 గంటలు ఈ కేసుని అయితే క్లోజ్ చేస్తాను అని. అప్పుడు దేవా ఏమనుకుంటాడంటే, ఈ 24 గంటల్లోనే అంటే కావేరీనే ఉష అని తెలిసి మళ్ళీ జైల్లో పెడితే తను నేను చంపలేను అని 24 గంటలోనే చంపేసేయాలని అయితే దేవా నిర్ణయించుకుంటాడనమాట. అయితే ఏసీపీ విజయ్ ఏం చేస్తాడంటే, ఈ దేవాను ఒక కంట కనిపెట్టాలని అయితే అనుకుంటాడు. అనుకున్న విధంగానే తన మీద నిఘా పెడతారనమాట తన ఆఫీసర్స్తో. ఇక చిన్ని ఏంటి, విజ్జుకి మాట ఇచ్చింది, అంటే ఏసీపీ విజయ్కి మాట ఇచ్చింది, నాకు కుదిరినప్పుడల్లా మీకు టిఫిన్ తీసుకుని వస్తాను అని. ఇక అలాగే మాట ఇచ్చిన ప్రకారం టిఫిన్ తీసుకుని వెళ్తూ ఉంటే కావేరి కానీ సరళ కానీ వద్దు అని చెప్తారు. మనకి ఇంత చేశారు కదా, నువ్వు ఎలా ఆయనకి వెళ్ళి టిఫిన్ పెడతానంటున్నావు, మీ మావిని కొట్టారన్న విషయం కూడా నీకు గుర్తులేదంటూ సరళ తిడుతూ ఉంటే ఇక సత్యం ఏమంటాడంటే, మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు, నువ్వు వెళ్ళమ్మా అన్నట్టు చెప్తాడనమాట. అయితే చిన్ని వెళ్ళి టిఫిన్ పెడుతుంది విజయ్కి, అలాగే ఇంకొక పోలీస్కి కూడా పెట్టి వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళేమనుకుంటారు, చిన్ని ద్వారా అయినా ఇంట్రాగేషన్ మొదలుపెట్టి ఈ కేసుని ఒక కొలికి తీసుకురావాలనుకుంటారు. అంటే ఏసీపీ విజయ్ కొంచెం బాధపడతాడు, అమ్మాయి చిన్నమ్మాయి సున్నితంగా డీల్ చేయాలి, నా వల్ల అయితే కాదు, నేను ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాను తనకి, మీరైనా తన్ని హార్మ్ఫుల్గా ఏమైనా కొట్టడాలు తిట్టడాలు కానీ చేస్తే మాత్రం ఊరుకోనన్నట్టు చెప్తాడనమాట ఇన్స్పెక్టర్కి. అయితే లేదు సార్, మేము సున్నితంగా డీల్ చేస్తాము, చిన్నమ్మాయి కదా అన్నట్టు చెప్తాడనమాట. అందులోనూ మీ మామని కొట్టినందుకు సారీ కూడా చెప్తాడు ఇన్స్పెక్టర్. అయితే వెళ్తూ చిన్ని ఏం చెప్తుందంటే, సార్ ఈ కేసును వదిలేసేయండి, నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఒకటే నమ్ముతున్నాను, అమ్మ ఎప్పుడు తప్పు చేయదు, అది చేసే తప్పే కాదని అని చెప్తూ అలాగే కేసును వదిలేయమని అయితే బతిమలాడుకుంటుంది. మరోవైపు ఈ దేవ ఏంటి, కావేరిని క్లోజ్ చేసేయాలి, 24 గంటల టైం ఉంది, ఆ ఏసీపీ విజయ్ కావేరి అని నిరూపించే లోపే తను చంపేసేయాలి అని రౌడీ గ్యాంగ్ని అయితే రంగంలోకి దిగుతారు. ఫోటో పంపించి ఎక్కడ కనిపెడితే అక్కడ స్పాట్లో లేపేసేయాలని వాళ్ళకి చెప్తాడనమాట. అడ్వాన్స్ కూడా పంపిస్తాడనమాట. మరి కావేరిని అసలు విషయం తెలుసుకున్న ఏసీపీ విజయ్ కాపాడుతాడా లేదా ఈ దేవా నుంచి అనేది కమింగ్ ఎపిసోడ్లో